ఏపీలో మహిళలు చిన్నారులకు భద్రత కొరవడిందన్నారు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత శైలజనాథ్. రామగిరి మండలంలో 9వ తరగతి బాలికపై టీడీపీకి చెందిన 14 మంది అత్యాచారం చేస్తే నిందితుల్ని ఇప్పటివరకు అరెస్టు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. రామగిరి ఘటనపై పోలీసులు సుమోటోగా ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు శైలజనాథ్. ఒక 9వ తరగతి క్లాస్ చదువుకునే అమ్మాయి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. నాకు తెలిసినంత వరకు అమ్మాయి యొక్క బలహీనతని, భయాన్ని ఆసరా చేసుకొని ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 10, 12, 13, 14 చివరికి అమ్మాయి గర్భం దాల్చేదాకా ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు దీన్ని? కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తామన్న వార్త నేను చూశాను. ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? యాక్సిడెంట్లో పాపం చనిపోయిన వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇవ్వాలా? వీడియోలు ఉన్నాయని చెప్పుకుంటూ భయపడ్డ ఆ అమ్మాయి ఇవ్వాలా? వాళ్ళ అమ్మగారికి కూడా అంత సరిగా మానసిక స్థితి ఉండదని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అన్ని మూలల, అన్ని చోట్ల, చివరికి ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో కూడా సాంఘిక బహిష్కరణ చూశాను నేను.